హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివిల్ అండ్ వ్లాగ్స్. సో లాస్ట్ వీడియోలో ఆల్రెడీ మనం ఒకసారి బీబీఎస్ అనే టాపిక్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. అండ్ ఈ వీడియోలో వచ్చేపాటికి దాని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను చెప్పబోతున్నాను. సో ఇప్పుడు దాకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మొత్తం చూడండి, ఎక్కడ మిస్ చేయకండి. ఎందుకంటే ఈ వీడియో వచ్చేపాటికి మన ఉన్న అన్ని వీడియోస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో. ఎందుకంటే మనకి ప్రతి ఇంటర్వ్యూ అవనివ్వండి దేనికైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బీబీఎస్ అనేది మనకి అడుగుతూనే ఉంటారు కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకండి, అంటే లాస్ట్ వరకు చూస్తే మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. అట్ ద సేమ్ టైం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మీకు రేజ్ అవుతాయి, అవన్నీ మనకి కామెంట్ సెక్షన్లో అడగచ్చు. సో డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. అదేంటి అంటే బీబీఎస్ అంటే అసలు ఈ బార్ బెండింగ్ షెడ్యూల్ అసలు అంటే ఏంటి, ఇది ఎందుకు మనం చేస్తాము అనేది నేను చెప్తా చూడండి. ఓకే, సో బీబీఎస్ అంటే ఏంటి, ఏమని చెప్పుకున్నాం, బార్ బెండింగ్ షెడ్యూల్ అనమాట. ఓకే, ఇది మనం ఎక్కడ వాడతాము అంటే అసలు దేనికి ఇది అంటే యాక్చువల్గా మనం బిల్డింగ్స్ కానీ ఏమైనా కట్టాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, దాని యొక్క ఎస్టిమేషన్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఆ బిల్డింగ్కి ఎంత ఖర్చు అవుతుందో తెలియకన్నా మనం అందులోకి దిగలేము, ఈవెన్ ఏదైనా ఫీల్డ్లోకి. సో ఏ ఫీల్డ్ అయినా ఎస్టిమేషన్ అనేది మనం ఒక ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఆ వేలో ఇప్పుడు బిల్డింగ్ ఎస్టిమేషన్ ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ మనం మేజర్ తీసుకోవాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటి చేస్తా చూడండి. ఒకటి లేబర్ కాస్ట్ ఉంటుంది, అండ్ అలాగే సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ మెటీరియల్ కాస్ట్ ఉంటుంది. సో ఈ మెటీరియల్ కాస్ట్లో వచ్చేపాటికి డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటాయి. ఆల్రెడీ మన బిల్డింగ్ మెటీరియల్స్ అనేది నేను మీకు చెప్తున్నాను, ఒక ప్లేలిస్ట్ అయితే ఉంది, అది మనకి పైన కార్డ్స్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఆ వీడియోస్ కూడా మీకు బిల్డింగ్ మెటీరియల్స్ గురించి ఇన్ఫర్మేషన్ దొరకచ్చు. సో ఈ మెటీరియల్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, లైక్ బ్రిక్స్ అవనివ్వండి, స్టోన్స్ అవనివ్వండి, మార్బుల్స్, గ్రానైట్స్ ఆర్ కాంక్రీట్, స్టీల్ ఇలాగా. సో ఇవన్నీ వీటి యొక్క ఎస్టిమేషన్ వేయాలంటే వీటికి ఒక క్వాంటిటీస్ తెలియాలి. అలాగా తెలియాలంటే ఈ స్టీల్ యొక్క క్వాంటిటీని తెలుసుకోవడానికి వాడే ప్రాసెస్నే ఈ బీబీఎస్ అంటామన్నమాట, బార్ బెండింగ్ షెడ్యూల్. సో అది అసలు ఎలా కనుక్కుంటాము, మనకి దీన్ని బట్టి ప్రైస్ ఎలా తెలుస్తుందంటే యాక్చువల్గా ఇది ఒక బీమ్. సో ఇక్కడ ఏమున్నాయి, పైన 2 రాడ్స్ ఇచ్చారు, అట్ ద సేమ్ టైం కింద 3 రాడ్స్ ఇచ్చారు, ఒకటి సెంటర్ ఎక్స్ట్రా రాడ్ ఇచ్చారు, అండ్ అలాగే మొత్తానికి ఒక లాంగ్ స్టిరప్ ఇచ్చారు. ఈ స్టిరప్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఆల్రెడీ ఓల్డ్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో కూడా మధ్యలో ఒక చోట నేను కార్డులో ఇస్తాను, సో అది కూడా ఒకసారి చూడండి. సో దీని మొత్తానికి మనకి ఎంత క్వాంటిటీ అనేది స్టీల్ పడుతుంది, వెయిట్ అనేది పడుతుంది తెలిసిందనుకో, దానికి అప్పుడు మన మార్కెట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీకే వాళ్ళది స్టీల్స్ ఉన్నాయి, మనకి డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి కదా, బీకే ఉంది, సింహాద్రి, ఓకే, తర్వాత విశాఖ స్టీల్స్, టిఎంటి, ఇలా డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో వచ్చేపాటికి ప్రైస్ వేరియేషన్ ఒక్కొక్కలా ఉండొచ్చు, అప్ టు 45K ఇలా ఉండొచ్చు మేబీ. సో టన్నేజ్ రూపంలో ఈ బీమ్ క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఇన్ని కేజీస్ అని వచ్చింది. అలా మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే సైట్ మొత్తానికి ఒక 2 tons రిక్వైర్మెంట్ ఉంది ఈ వీక్. ఆ 2 tonsకి నేను ఆర్డర్ పెట్టుకుంటే ఈచ్ టన్ 45K విత్ ట్రాన్స్పోర్టేషన్ ఇంత అమౌంట్ అనేది అవుతుంది. దాన్ని బట్టి నాకు ఏమవుతుంది, ఈ వీక్ నేను ఇది తీసుకోవాలనుకుంటే నాకు ఎంత ఎస్టిమేషన్ అవుతుంది అనేది నాకు ఒక ఐడియా ఉంటుందన్నమాట. ఇది కనుక్కోవాలంటే మనం బార్ బెండింగ్ షెడ్యూల్ నేర్చుకోవాలి. ఈ టాపిక్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఎక్కడ మిస్ చేయకండి. ఎస్టిమేషన్ అనేది ఎలా కనుక్కుంటారని నన్ను అడిగిన ఈజీ ప్రాసెస్ ఏంటంటే క్వాంటిటీ కనుక్కొని మల్టిప్లై విత్ దాని యూనిట్ రేట్ కాస్ట్ ఏదైతే ఉందో వేస్తే మనకి ఎంత ఎస్టిమేషన్ దానికి పడే ప్రైస్ ఎంతనే తెలుస్తుంది. సో ఎగ్జాక్ట్ అమౌంట్ కాకుండా విత్ ప్రాఫిట్ ఆర్ సేఫ్ జోన్ మనం ఒక ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనేది చూసుకోవాలన్నమాట. వై బికాస్ ఇన్ కేస్ మనకి మెనీ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఇచ్చు, లైక్ ఇప్పుడు కోవిడ్ జరుగుతుంది, ఈ టైంలో ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇలాంటప్పుడు ఎక్స్ట్రా ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ తీసుకోవడం కానీ లేకపోతే అన్లోడింగ్ ఛార్జెస్ పెంచడం కానీ ఇలా ఉంటుంది. మీరు ఎస్టిమేషన్ ఒకటి ఫిక్స్ చేసేసుకుని అంత అమౌంటే దానికి పెట్టుకుంటే అవ్వదు కదా, దానికోసం ఇలా చూసుకుని ఎస్టిమేషన్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అదంతా డీటెయిల్ చెప్తాను. ఈ వీడియోలో స్టీల్ యొక్క క్వాంటిటీ ఎలా కనుక్కోవాలనేది మాత్రం మెయిన్గా మనం చూద్దాం. ఓకే,
దానికి బీబీఎస్కి వచ్చేపాటికి ఒక షెడ్యూల్ అనేది ఉంటుందన్నమాట, ఒక టేబులర్ ఫామ్లో. అది ఎలా ఉంటుంది ఏంటనేది నేను ఒకసారి నేను మీకు చెప్తా చూడండి డీటెయిల్గా. ఓకే, సో ఈ బీబీఎస్ వచ్చేపాటికి అసలు నన్ను కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో అడిగింది ఇది. వెళ్ళంగానే ఇదివరకు రోజులైతే మనకి చాలా డౌట్స్ ఉంటాయి, కానీ ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ ఒక బార్ సైజ్ ఎంత, ఫుల్ లెంత్ బార్ ఎంత, ఇలా అడుగుతున్నారు అనమాట. కాబట్టి క్వాంటిటీస్ తెలిస్తే సగం సైట్ ఇంజనీర్స్కి వర్క్ అనేది ఈజీ అయిపోతుంది, ఎందుకంటే వాళ్ళకి ఎవ్రీడే వర్క్ ఉంటుంది, క్వాంటిటీస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఇందులో ఈజీ వే చెప్తున్నాను. డిఫరెంట్ టేబులర్ ఫామ్స్ ఉంటాయి, బట్ ఇదైతే ఈజీగా ఉంటుందని మీకు ఈ మెథడ్ చెప్తున్నాం. సీరియల్ నెంబర్, ఓకే, తర్వాత వచ్చేపాటికి షేప్, సో ఏదైతే బార్ ఉందో దాని యొక్క షేపు, అండ్ అలాగే డయా, ఆ బార్ యొక్క డయామీటరు. సో ఇదైతే మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట, బార్ సైజెస్ అవి ఏమేమి ఉంటాయి అనేది నేను రాస్తాను. తర్వాత లెంత్, ఆర్ దీన్ని మనం ఏమనుకుందామంటే యూనిట్ లెంత్ అనుకుందాం. సో యూనిట్ లెంత్ రాశాను. తర్వాత అంటే మనకి డ్రాయింగ్ ప్రకారం వాడు ఎంత లెంత్ ఇస్తాడు రాశాను. తర్వాత యూనిట్ లెంత్ తర్వాత ఏముంటుంది, నెంబర్ ఆఫ్ బార్స్ ఎన్ని అనేది మనకు డ్రాయింగ్లో ఉంటుంది. నేను డ్రాయింగ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ యూనిట్ లెంత్ ఏదైతే ఉందో దీన్ని ఏ అనుకోండి, దీన్ని బి అనుకోండి. ఇప్పుడు నాకు ఏం కావాలి, టోటల్ లెంత్ అంటే సి కావాలి, సి ఈక్వల్ టు ఏ ఇంటూ పి. ఓకే, సో ఇప్పుడు ఇది ఒక 1 మీటర్ అనుకో, అవి 2 నెంబర్స్ ఉన్నాయి అనుకో, 2 ఇంటూ 1 మీటర్ ఈక్వల్ టు 2 మీటర్స్ అలా ఉంటుంది. తర్వాత టోటల్ ఎంత వచ్చేసింది. ఇప్పుడు ఏమైంది, నాకు రావాల్సినది ఏంటిది, ఈ బారు మొత్తం వెయిట్ అనేది మీటర్స్లోకి వచ్చింది, నాకు లెంత్లోకి వచ్చింది, కానీ నాకు వెయిట్లో కావాలి, టన్నేజ్లో కదా నేను ఆర్డర్ ఇవ్వాల్సింది. అప్పుడు ఏం చేస్తానంటే యూనిట్ వెయిట్స్, సో దానికి ఎంత యూనిట్ వెయిట్ అనేది కూడా నేను చెప్తాను ఒక టేబులర్ ఫామ్లో. ఆ యూనిట్ వెయిట్స్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట, ఇది ఒకటిను. అండ్ అలాగే ఈ డయాస్ ఏదైతే ఉందో దాని తర్వాత దీని యూనిట్ వెయిట్ని మనం ఏమనుకుందాం, డి అనుకుందాం ఒక ఫ్లోలో. తర్వాత లాస్ట్ థింగ్ వచ్చేపాటికి టోటల్ వెయిట్. ఎగ్జాక్ట్లీ, ఆల్రెడీ కొంచెం మంది గెస్ చేసి ఉంటారు ఈ అనుకుంటానని, ఎందుకంటే ఏబిసిడి వస్తున్నాయి కాబట్టి. డి ఇంటూ సి, యూనిట్ వెయిట్ ఇంటూ టోటల్ ఎంత వేస్తే ఇది వస్తుంది. యాక్చువల్గా ఇక్కడ దాకా మీకు సరిపోతుంది, ఎందుకంటే మనకి ఈజీ వేలో అయిపోతుంది, కానీ ఇంకా నెంబర్ ఆఫ్ మెథడ్స్ అయితే ఉంటాయి, అవన్నీ మీకు కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయని చెప్పి నేను ఇక్కడ దాకా చెప్తున్నాను. సో ఇందులో ఒక ఎగ్జాంపుల్ వైజ్ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి సీరియల్ నెంబర్ 1, ఇందులోకి వచ్చేపాటికి ఒక షేప్ అయితే ఉంది, లైక్ ఎలా అంటే ఒక బీమ్లో ఈ బార్స్ ఇలా ఉన్నాయి. సో నేను ఫస్ట్ టాప్ బార్ కనుక్కుంటున్నాను. ఇది వచ్చేపాటికి మీకు క్రాస్ సెక్షన్ ఇక్కడ ఇస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డ్రాయింగ్ వచ్చేపాటికి ఇలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది వాడు మెన్షన్ చేస్తాడు ఎప్పుడైనా డ్రాయింగ్లో. ఓకే, అలా ఇచ్చినప్పుడు సో నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. సో ఇక్కడ వచ్చేపాటికి అసలు ఏమేమి డయాస్ ఉంటాయనేది చూడండి, అండ్ అలాగే యూనిట్ వెయిట్స్ ఎలా కనుక్కోవాలి చెప్తే, నేను ఇలా ప్రాక్టికల్గా నేను ఆల్రెడీ డ్రాయింగ్స్ తీసుకున్నాను, దాన్ని బట్టి నేను మీకు డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ ఏమేమి డయాస్ ఉంటాయంటే 6 mm, తర్వాత 8 mm, అండ్ నెక్స్ట్ 10, 12, 16, 20, 25 అండ్ అలాగే 32 కూడా ఉంటుంది. బస్ మనకి మేజారిటీ రెసిడెన్షియల్ కానీ కమర్షియల్ వీటిలో యూస్ చేయరు. సో సమ్ మనకి ఎలాంటివి అంటే పెద్ద పెద్ద రిజర్వాయర్స్ కానీ అలాంటి హెవీ కన్స్ట్రక్షన్స్లో ఈ 32 అనేది వాడతాం, మిగిలిందంతా ఇవైతే మనం రెగ్యులర్గా యూస్ చేస్తూనే ఉంటాము. అండ్ సో ఇలా ఉంటుందన్నమాట. అండ్ ఈ 6 mm కూడా ఇప్పుడు యూసేజ్ అనేది తగ్గిపోయింది. వన్స్ అపాన్ ఎ టైం ఏంటంటే ఏవైతే మనం స్టిరప్స్ చెప్పాం కదా, ఆ స్టిరప్ క్యాలిక్యులేషన్కి 6 mm వాడేవాళ్ళం, ఇప్పుడు అది 8 mmకి వచ్చేసారు అంతా. అండ్ లెంత్ అనేది డ్రాయింగ్లో ఇస్తారు, సో నెంబర్ ఆఫ్ అనేది కూడా క్రాస్ సెక్షన్లో మనకి తెలుస్తుంది, టోటల్ లెంత్ చేస్తాము. యూనిట్ వెయిట్, ఈ యూనిట్ వెయిట్ ఎలా తెలుస్తుందంటే దీనికి ఒకే ఒక ఫార్ములా ఉంది, అదేంటంటే d²/162. ఓకే, మళ్ళీ రాస్తున్నా చూడండి, d²/162.
సో ఇప్పుడు అందరూ నాతో పాటు ఒకసారి మీరు కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. చూడండి, 8 ఎంఎంకి వచ్చేపాటికి దాని యొక్క యూనిట్ వెయిట్, ఒక యూనిట్ అంటే ఒక మీటర్కి వచ్చేపాటికి దాని యొక్క వెయిట్ ఎంత అంటే 8 × 8 64 డివైడెడ్ బై 162, సో 0.395. ఓకే ఓకే తర్వాత 10 mm దానికి వచ్చేపాటికి 10 × 10 100 డివైడెడ్ బై 162, 0.617 అప్ టు అలా 25 mm దాకా చేయండి. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చు. సో 25 × 25 we know that 625 డివైడెడ్ బై 162 ఏమవుతుంది, 3.858. ఓకే, సో ఇవి ఎందుకు చెప్తున్నాను అంటే మీకు మోస్ట్ ఆఫ్ ది మన రైల్వే ఇంటర్వ్యూస్ ఫేస్ చేసేటప్పుడు రీసెంట్ టైమ్స్లో డైరెక్ట్గా ఒక 10 mm యూనిట్ వెయిట్ ఎంత అని అడగడానికి పాసిబుల్. ఎందుకంటే మీరు క్యాలిక్యులేట్ చేసి డిస్కౌంట్ 162 మీకు ఫార్ములా గుర్తున్నా కూడా మీకు ఇది గుర్తుంచుకోవడం ఇంకా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మీకు చాలా టైం అనేది సేవ్ అవుతుంది తర్వాత క్యాలిక్యులేషన్స్ చేసుకున్నప్పుడు. కాబట్టి వీటన్నిటికీ ఈ యూనిట్ వెయిట్స్ అనేది బండ గుర్తు పెట్టేసుకోండి, డైరెక్ట్గా వేసుకుని మీరే క్యాలిక్యులేట్ చేసుకుని. ఓకే, అండ్ అలాగే మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ప్రాక్టికల్గా ఏంటంటే ఒక ఫుల్ రాడ్ లెంత్ సో ఎంత, అండ్ అలాగే హాఫ్ రాడ్ లెంత్ ఎంత, ఇది తెలియాల్సి ఉంటుంది అనమాట. ఫుల్ రాడ్ లెంత్ వచ్చేపాటికి 12 meters అండ్ అట్ ద సేమ్ టైం హాఫ్ రాడ్ లెంత్ వచ్చేపాటికి అందులో సగం 6 meters. ఎందుకంటే ఇప్పుడు ఆ ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఇలా కూడా అడగచ్చు. ఇన్ కేస్ ఇప్పుడు 8 mm ఉంది, 8 mmది 0.395 అని మీరు ప్రిపేర్ అయ్యలేరు. ఇన్ కేస్ దాని ఫుల్ రాడ్ లెంత్ ఎంత అంటే ఇంటూ 12 వేసుకుంటే ఎన్ని కేజెస్ వస్తే అన్ని కేజెస్ హాఫ్ రాడ్. దాని అలాగే ఒకవేళ బీమ్ ఉంది, ఇన్ కేస్ ఇప్పుడు బీము ఒక 36 meters ఉందనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి, 12 + 12 + 12 36 లెంత్ వేసుకుంటే సరిపోదు అనమాట. ఎందుకంటే ఎవ్రీ 12 metersకి ఫుల్ రాడ్ కట్ అయిపోతున్నప్పుడు మీరు ఎక్స్ట్రా ల్యాపింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అదైతే మీకు ల్యాపింగ్స్ అండ్ అలాగే ఈ ఎల్ బార్స్ కొట్టుకుంది. కానీ ఈ ల్యాపింగ్స్ మనకు ఆల్రెడీ మనకు గుర్తుంటుంది, కంప్రెషన్ జోన్లో 50D ఉంటుంది అండ్ అలాగే టెన్షన్ జోన్లో 40D ఉంటుంది. ఇవేంటంటే మనకి ల్యాపింగ్స్ అనేది మనం మర్చిపోకూడదు ఎప్పుడూ కూడా. దాన్ని బట్టి మనం ఎక్స్ట్రా ఎంత పడుతుంది స్టీల్ అనేది అది క్యాలిక్యులేట్ చేయకపోతే మనకి మిస్టేక్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ యూనిట్ వెయిటేజ్ వస్తుంది, ఇంటూ టోటల్ లెంత్ వేస్తే మనకి ఇక్కడ వచ్చేపాటికి టోటల్ వెయిట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, నేను ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తా చూడండి సమ్ వీడియోస్. సో ఇందాక మీకు ఇప్పుడు అక్కడ చెప్పిన టేబుల్ ఫామ్ ఇక్కడ కొంచెం వెరైటీగా రాశాను అంతే, అంతకుమించి ఏం లేదు. సో ఫస్ట్ ఈ లింటెల్ ఉంది కదా, డీటెయిలింగ్ లింటెల్ అని చెప్పి ఇది తీసుకుందాం. ఇక్కడ వచ్చేప్పటికి ఏమవుతుంది, డీటెయిలింగ్ లింటెల్ దీని లెంత్ ఎంత ఇచ్చాడు, 2.5 meters ఇచ్చాడు. అండ్ అలాగే ఈ స్టిరప్ సంగతి పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ రాడ్స్ వరకు చూడండి, రాడ్స్ ఏమేమి ఇచ్చాడు ఇక్కడ చూడండి, డ్రాయింగ్ ఎలా చూడాలో కూడా 412. ఓకే, 12 mm బార్సు, ఇది మనకి డయామీటర్ సింబల్ కాబట్టి 12 mmవి 412s ఇచ్చాడు అనమాట. ఓకే, అండ్ అలాగే ఇక్కడ చూడండి 150 mm 150 mm, ఇదేంటంటే దాని యొక్క ఆ లింటెల్ యొక్క సైజ్. అండ్ అలాగే 8 mm ఏం చూపిస్తున్నాడు, స్టిరప్. ఓకే, ఆ స్టిరప్ అనేది నేను చెప్తాను, బట్ స్టిరప్ ఇక్కడ స్పేసింగ్ అనేది ఇప్పుడు మెన్షన్ చేయలేదు. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు చూడండి గుర్తుంచుకున్నాం కదా 2.5 meters, ఫస్ట్ అది రాసేసుకుంటాను. ఓకే, 1 second. సో ఎందుకంటే డేటా మనం మిస్ అవ్వకుండా ఉండడానికి రాసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది నాకు. సో 2.5 meters అండ్ అలాగే సీరియల్ నెంబర్ 1, షేప్ వచ్చేపాటికి స్ట్రైట్ రాడ్స్, దాని యొక్క డయా వచ్చేపాటికి ఏం చెప్పాడు 12 mm, నెంబర్ వచ్చేపాటికి 4, పైన కింద సేమ్ వేసాడు. టోటల్ లెంత్, సో టోటల్ లెంత్ ఎంత మీకు తెలిసిన ఒకసారి క్యాలిక్యులేటర్ నమ్మండి, ఏం ప్రాబ్లం లేదు. 2.5 × 4 10
క్యాలిక్యులేటర్ యూస్ చేయకన్నా చేస్తే ఇంకా మంచిది, బట్ నా మీద నాకు నమ్మకం ఉంది, అందుకే నేను క్యాలిక్యులేట్ యూస్ చేస్తూ ఉంటాను. ఓకే, నెక్స్ట్ యూనిట్ వెయిట్, అది వచ్చేపాటికి ఎలాగా d²/162, 12 × 144 డివైడెడ్ బై 162 ఎంత వస్తుంది? 0.88888 అండ్ సో ఆన్ 8s 0.888. ఓకే, సో ఇప్పుడు టోటల్ వెయిట్ ఎంత పడుతుంది దానికి అంటే ఇంటూ ఎన్ని మీటర్స్? 10 మీటర్స్, అంతే కదా. ఈ మీటర్స్లో ఉన్నప్పుడు 10 మీటర్స్ వేస్తే అప్పుడు ఎంత వస్తుంది? 1 సెకండ్, 0.888 ఇంటూ 10. సో ఇక్కడ ఎంత వస్తుందంటే 8.88 kgs వస్తుందంట. ఏంటిది? మనకు ఓన్లీ దీనికి వాడే మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ ఏదైతే స్టిరప్స్ కానీ ఏం యూస్ చేయకన్నా ఉంటుందో ఆ రెయిన్ఫోర్స్మెంట్ ఇంత వస్తుంది. ఓకే, దీని వరకు ఓకే, చిన్నది కాబట్టి లెంతలు ఈజీగా చెప్పేశాను. ఇన్ కేస్ పెద్దదైతే అసలు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రాయింగ్ ఎలా చూడాలి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇది ఒక డ్రాయింగ్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ డ్రాయింగ్లో ఏమేమి ఇస్తున్నాడు అంటే చూడండి, ఇది డైరెక్ట్గా వాడిస్తుంది 4 మీటర్స్ ఉందంట. ఓకే, దాని యొక్క క్రాస్ సెక్షన్ చూడండి. ఇక్కడ వచ్చేపాటికి పైన 2 రాడ్స్ కింద 2 రాడ్స్ ఉన్నాయి. ఓకే, ఇందులో ఏమేమి ఇస్తున్నాడు? 12 mm. ఓకే, దీని యొక్క సైజ్ ఇస్తున్నాడు. ఇక్కడ 16 mm అంట ఇది. ఈ బార్ వచ్చేపాటికి ఓకే, ఇది అసలు డీటెయిల్గానే లేదు. సో మీకు డైరెక్ట్గా ఏంటంటే మనకి ఇందాక చూపించినట్టు సెక్షనల్ డ్రాయింగ్ అనేది మనకు కొంచెం డీటెయిల్గా ఉంటుందన్నమాట ఎప్పుడైనా. సో ఇక్కడ చూడండి, ఇది 16 mm ఇచ్చాడు అండ్ అలాగే ఇది 20 mm చూపిస్తున్నాడు ఈ బార్ అనేది. అండ్ తర్వాత వచ్చేపాటికి ఇవి ఉంది కదా 12 mm at the rate, 100 mm at సెంటర్ అండ్ 150 mm at మిడ్. ఇది ఏమవుతుందంటే మన స్టిరప్ కన్నమాట, స్టిరప్ సెక్షన్ మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. సో ఒక మనకి బీమ్ అయితే అది 4 మీటర్స్ అన్నాడు కదా. ఇందులో స్టిరప్స్ ఎక్కడెక్కడ వస్తాయి అంటే 12 mm స్టిరప్స్ ఈ ఎడ్జెస్లో వచ్చేపాటికి ఎండ్స్లో వచ్చేపాటికి 100 mmకి ఒకటి. సో 100 mm అంటే 4 inch నథింగ్ బట్ 1. ఆల్రెడీ మనం యూనిట్ కన్వర్జేషన్ చేశాను. 1 inch = 25 mm. సో 100 mm అంటే 4 inches కోట్ ఉంటుంది. అది మిడ్కి వెళ్ళేపాటికి 6 inches కోటి. దట్ మీన్స్ 150 mmకి ఒక స్టిరప్ అనేది. దాన్ని బట్టి మీరు టోటల్ లెంత్ అనేది వేసుకుంటే మీకు నెంబర్ ఆఫ్ స్టిరప్స్ అనేది మీకు తెలియడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. అండ్ అలాగే వాడు ఇస్తుంది ఏంటంటే పై వైపు ఏమో 2 16s అండ్ కింద వైపు 2 20s ఇచ్చాడు. దాన్ని బట్టి ఇందాక మనం ఏదైతే క్యాలిక్యులేషన్ చేసుకున్నామో సేమ్ ప్రాసెస్లో వేసుకున్నట్లయితే మనకి మొత్తం డీటెయిల్గా వస్తుందన్నమాట. ఎలాగా చూపిస్తాను చూడండి మళ్ళీ. సారీ, ఓకే, ఇప్పుడు విజిబిలిటీ ఉంది అనుకుంటున్నాను. యా, సో పై రోలో వచ్చేపాటికి సెకండ్ది పెట్టుకుంటాను. వాడు ఏమంటున్నాడు పై రోలో 216s, సో 4 meters. దాన్ని బట్టి ఎన్ని 16s అన్నాడు? 2 కదా. వెయిట్ ఓకే, లెంత్ 4 meters, 2 16s, 2 8s, 4 2s 8. ఓకే, అండ్ యూనిట్ వెయిట్ ఎంత 16కి? ఓకే, క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు చేయండి, తెలిసిన వాళ్ళు డైరెక్ట్ నోట్ చేసుకోండి. డివైడెడ్ బై 256 డివైడెడ్ బై 162. సో 1.580 ఇంత వస్తుంది. ఇంటూ ఇక్కడ ఎంత వచ్చింది? టోటల్ లెంత్ 8 meters ఇంటూ 8. సో ఇది ఒక 12 kgs, 12.61. ఓకే, 3 decimals తీసుకుంటే మీకు లాస్ట్లో ఎడిషన్ దగ్గర ఉంటుంది. ఇలాగ త్రూ అవుట్ ఒక బీమ్ కాదు, మనకు ఒక స్లాబ్ ఏదైతే ఉంటుందో మనం ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ మీకు డ్రాయింగ్స్ గురించి చెప్పాను. 1 way స్లాబ్ అండ్ 2 way స్లాబ్.
సో స్లాబ్ రెయిన్ఫోర్స్మెంట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం బీమ్ రెయిన్ఫోర్స్మెంట్ ఉంటుంది, తర్వాత కాలమ్స్ ఓవర్లాపింగ్ ఉంటుంది. ఇన్ కేస్ ఫౌండేషన్ దగ్గర మనము కావాలి అనుకుంటే దానికి వేయాల్సి ఉంటుంది. ఇదంతా క్యాలిక్యులేషన్ చేసుకుంటే సో కొంత ఎక్కువ కేజీ ఇలా మరి 20 కేజీస్లో అయితే రాదు. సో ఎంతో కొంచెం కొంచెం ఎక్కువగానే వస్తుంది. ఆ ఎంత అనేది మనం టన్స్లో కన్వర్ట్ చేసుకుని మనం ఆర్డర్ ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఈ వేలో ఉంటుంది అనమాట మనకి వచ్చేపాటికి ఈ బార్ బెండింగ్ షెడ్యూల్ అనేది. ఓకే గాయస్, ఈ వీడియోలో వచ్చేపాటికి మీకు అసలు డ్రాయింగ్ అనేది ఎలా చూడాలి, సెకండ్ డ్రాయింగ్స్ అనేది ఎలా చూడాలి అండ్ వాటితో మనం ఎలాగా ఈ టేబులర్ ఫామ్ అనేది ఎలా డ్రా చేసుకోవాలి అండ్ అలాగే ఏమేమి తీసుకోవాలి ఆ టేబుల్ ఫామ్లో బాక్సెస్ అనేది, ఆ సీరియల్ నెంబర్, షేప్, డయామీటర్, యూనిట్ లెంత్, నెంబర్, టోటల్ లెంత్, యూనిట్ వెయిట్, టోటల్ వెయిట్ అండ్ అలాగే దాని యొక్క ఫార్ములా ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, d²/162 అండ్ అలాగే ఫుల్ రాడ్ లెంత్ వచ్చేపాటికి 12 మీటర్స్, హాఫ్ రాడ్ లెంత్ వచ్చేపాటికి 6 మీటర్స్ అండ్ అలాగే డయామీటర్స్ ఆఫ్ ద బార్స్ ఏమేమి ఉంటాయి అనేది గుర్తుంచుకోవాలి మీరు కన్ఫర్మ్. తర్వాత ఈ బార్ బెండింగ్ షెడ్యూల్ అనేది అంటే ఏంటి, బీబీఎస్ అంటే ఏంటి అండ్ అలాగే దేనికోసం మనం వాడుతుంటాము అనేది కూడా నేను మీకు చెప్పాను అండ్ డిఫరెంట్ కంపెనీస్ చెప్పాను. సో మనం ఎక్కడెక్కడ ఏ కంపెనీకి ఎంతెంత వేరియేషన్ వస్తుంది అనేది నేను కింద డిస్క్రిప్షన్లో నేను పెడతాను ప్రైసెస్ అనేది. అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అనేది మారుతూ ఉంటాయి అండ్ అన్లోడింగ్ ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మేబీ నేను మెన్షన్ చేస్తాను, అవి కూడా మెన్షన్ చేస్తాను డెఫినెట్లీ. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేపాటికి ఈ వీడియో ఎవరైతే లాస్ట్ దాకా చూసారో వాళ్ళకైతే నేను అనుకోవడం చాలానే డౌట్స్ వచ్చి ఉంటాయి. డౌట్స్ వస్తే మాత్రం కన్ఫర్మ్ ఇప్పుడే క్లారిఫై చేసుకోండి. కింద ఏదైతే ఉందో మన కామెంట్ సెషన్ ఇందులో అడిగి తెలుసుకోవచ్చు. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోస్ ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఏ వీడియో కూడా మిస్ కాకుండా ఉంటారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.